ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాయలసీమలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందని సర్వేలు చెప్తున్నాయని అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. 70 నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదన్నారు. ఏడాదిలోనే విపరీతమైన వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం మూటగట్టుకుందని అన్నారు మిథున్ రెడ్డి. రాయలసీమ అంతా కూడా ఊడ్చుకొని పోతుంది. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ పెడితే 70 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదండి. ఎందుకు ఈ విధంగా అయిపోయింది? ఒక సంవత్సరంలోనే మామూలుగా ఒక ప్రభుత్వానికి చెడ్డ పేరు 3 సంవత్సరాల్లో రావాలి కదా, ఒక సంవత్సరంలోనే ఎందుకు ఇట్లా అయిపోయిందని వింటే వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా సెటిల్మెంట్లు, ఎవరు ఎక్కడ లేఅవుట్ వేసినా అక్కడ డబ్బులు వసూలు చేయడము, బియ్యము, మట్టి, ఇసుక, మద్యము అన్ని కూడా ఈ రోజు సెటిల్మెంట్ చేసే పరిస్థితి ప్రజలను వదిలేసినారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చేస్తా ఉన్నారో చూస్తే రోజు జగన్ 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 అనంతే వాళ్ళకి అన్నం ముద్ద దిగదు, అధికారులు పట్టదు. ఈ రోజు ఎలక్షన్ పెడితే రాయలసీమ అంతా కూడా ఊడ్చుకొని పోతుంది తెలుగుదేశం పార్టీ.